ఎంట్రీ టికెట్ తీసేసుకోండి. చిన్న చేప కాదు, పెద్ద చేప. లోపలికి వెళ్ళి ఫిషెస్ చూద్దాం. ఫిషెస్, కలర్ కలర్ ఫిషెస్. మనం ఇలా ఒక్కొక్కటి అన్ని చూసుకొని ముందుకెళ్ళిపోదాం. ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో. డోమ్ స్ట్రక్చర్ లా ఉంది. ఇంత ఫిష్ చూడు ఎంత పెద్దగా ఉందో. కోళ్ళు అంటారు కదా అవేవి. గిన్నె నేను వైట్ డక్స్ చూసాను కానీ బ్లాక్ డక్స్ ఎప్పుడు చూడలా. సిల్వర్ జ్యువెలరీ మొత్తం చూడండి. మా మమ్మీ రాలేదు, మమ్మీ వచ్చింటే ఇక్కడే అతుక్కుపోయేది. అయినా 20 రూపీస్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి వస్తువులు ఉన్నాయి అసలు. బెస్టీస్, ఈరోజు మన వైజాగ్లో బీచ్ రోడ్లో ఉన్న మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్కి వచ్చేసాం. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా స్పెషల్ బర్డ్స్ అవన్నీ ఇంక్లూడ్ చేశారని చెప్పారు. సో మనం కూడా ఆలస్యం చేయకుండా లోపలికి వెళ్ళి ఏమేమి పెట్టారో చూపించేస్తాను. నడవండి. రాగానే ఎంట్రీ టికెట్ తీసేసుకోండి. ఇప్పుడే తీసుకొచ్చా. 150 రూపీస్ పర్ పర్సన్. లాస్ట్ ఇయర్ కన్నా 50 రూపీస్ పెరిగింది. మెరైన్ పేరు తగ్గట్టే స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఫిష్ బొమ్మ పెట్టారు. చూడండి, చిన్న చేప కాదు పెద్ద చేప. చూడండి, ఆ చేపలో నుంచి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో జైంట్ వీల్స్ అవన్నీ ఉన్నాయి. మనం తర్వాత వచ్చి ఆడుకుందాము. ఫస్ట్ ఇప్పుడు లోపలికి వెళ్ళి ఫిషెస్ చూద్దాం. మెరైన్ ఎగ్జిబిషన్ కదా, ఫిషెస్ చూడకపోతే బాగోదు. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోతానండి. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ కన్నా పెద్దగా పెట్టారు. చూడండి, చిన్న చిన్న ఫిషెస్, కలర్ కలర్ ఫిషెస్. భలే ఉంది. అటువైపు కూడా మనుషులు ఉన్నారు. చూడండి, భలే ఉంది. చూడండి, చాలా ఫిషెస్ ఉన్నాయి. మనం ఇలా ఒక్కొక్కటి అన్ని చూసుకొని ముందుకెళ్ళిపోదాం. చూడండి, భలే పెట్టారు అసలు. జీబ్రా కలర్స్ లాగా ఉన్నాయి ఫిష్లు. ఈ ఫిష్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అబ్బా, చూడడానికి గజ్జి గజ్జిలాగా ఉంది కానీ కోస్తే మా ఇంటి అందరికి సరిపోద్ది. మా ఇంట్లో మీరు కూడా తీసుకెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చాం. చాలా చాలా ఫిష్, చిన్న చిన్న షార్క్లు అనుకుంటుంది. భలే ఉన్నాయి ఇవి. ఏయ్ ఇటు చూడు, భలే వెరైటీగా ఉంది. ఏదో స్టోన్ లాగా ఉంది అసలు. ఆ మిషన్ దగ్గర ఉందేమో అసలు తెలియట్లేదు. ఫిష్ చూడండి, ఇక్కడ చిన్న మూమెంట్, గాలి తీసుకుని వదులుతున్నట్టుంది. కన్ను చూసారా, అచ్చు పాములాగే ఉంది దీని కన్ను. అమ్మో, చూడడానికి సన్నగా పాము లాగే ఉంది. ఇప్పుడు డోమ్ స్ట్రక్చర్ లా ఉంది. ఇందు లోపలికి వెళ్ళిపోతే మనకు అక్వేరియం ఫీల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఫుల్ ఇటు మొత్తం ఫుల్గా ఉన్నారు. ఇక్కడ బోల్డ్ ఫిషెస్ ఉన్నాయి. వైట్ ఫిష్, వాటర్, ఇక్కడ వాటర్ పంప్ అవుతుంది అనుకుంటా. లేదంటే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది. చూడు, పైన వాటర్ వస్తుంది. ఈ ఫిష్ చూడు ఎంత పెద్దగా ఉందా. భయం వేస్తుంది చూస్తుంటే. హలో హలో ఫిష్, హలో ఫిష్ బాబు. ఇది దానికి సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా, కన్ను తిప్పుతుంది. హలో. ఇక్కడ చూడు బోల్డ్ ఫిషెస్ ఒకే దగ్గర క్లాగ్ అయిపోయినట్టున్నాయి. కలర్ కలర్ ఫిషెస్, వైట్ కలర్ ఫిష్ రన్నింగ్ రేస్ పెట్టుకుంటున్నాయి ఇవి. ఏయ్, ఈసారి మెరైన్ ఎగ్జిబిషన్స్ లో బర్డ్ ఎగ్జిబిషన్ కూడా ఉంది. లోపల బర్డ్స్ పెట్టారు, రకరకాల బర్డ్స్. చూడండి, వైట్ బర్డ్, గ్రే బర్డ్, మెకాఓస్ అనుకుంటా. మెకాఓస్ లో టైప్స్ అనుకుంటా. ఇవి మనకి తెలిసిన బర్డ్సే. గిన్నె కోళ్ళు అంటారు కదా అవేవి, గిన్నె కోళ్ళు. సౌండ్ చేసేస్తుంది. ఇది సిల్వర్ పెజెంట్ అంట. సిల్వర్ కలర్లో బ్లాక్ కలర్లో ఉన్నందువల్ల అనుకుంటా సిల్వర్ పెజెంట్స్ అంటే. ఇవి ఇలాంటి బర్డ్స్ మనం చూడము. గోల్డెన్ పెజెంట్ అంట. భలే ఉన్నాయి. గోల్డ్ కలర్లో, రెడ్ కలర్స్లో, కలర్స్వి. ఈ పిల్లలకి చూపించాలి. ఇలాంటి కొత్త కొత్త బర్డ్స్ మనకి బయట కనిపించవు ఎక్కడ. చూడండి, కలర్ కలర్ ప్యారెట్స్ లాగా ఉన్నాయి కానీ వీటిని చాటరింగ్ లోరీస్ అంటారంట. మన దగ్గర బర్డ్స్ కావు ఇవన్నీ. ఇంటర్నేషనల్ వైడ్ నుంచి తెప్పించి ఇక్కడ అన్ని పెట్టారు. సో ఇవి బర్డ్స్ బయట కనిపించవు. వీటిని చూడడానికన్నా మనం రావాలి.
చిన్న వైట్ బర్డ్స్ చూడండి, వాటికి బయట చెట్లలో ఎలా ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అరేంజ్ చేశారు. చిన్న కర్ర ముక్క పెట్టేసి చిన్న బ్రాంచ్ లాగా. ఇక్కడ చూడండి తొండ ఉంది, 2 తొండలు ఉన్నాయి. ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో, ఎంత పెద్దగా ఉందో తొండ. డక్ చూడండి, డక్. నేను వైట్ డక్స్ చూసాను కానీ బ్లాక్ డక్స్ ఎప్పుడు చూడలా. ఇక్కడ చూడండి అంగోరా ర్యాబిట్స్ అంటే ఇవి కొక్కో పొమేరియన్ డాగ్ తెలియట్లేదు, భలే ఉన్నాయి ఇవి. అక్కడ ఒక బ్లాక్ది ఉంది, వైట్ది ఉంది, అసలు ఫేస్ కనిపించట్లేదు వీటికి. నెక్స్ట్ ఏమున్నాయి చూద్దాం రండి. ఆస్ట్రిచ్ చూసారా? హలో హాయ్. బర్డ్ ఎగ్జిబిషన్ తర్వాత బయటకు వచ్చేస్తే మనకు బోల్డ్ స్టాల్స్ ఉన్నాయి ఇక్కడ. అందులో ఇది చూడండి, అమ్మాయిలకి పనికొచ్చేవి హెయిర్ బ్యాండ్స్, స్టిక్కర్స్ అన్నీ ఉన్నాయి. చూడండి పాతకాలంలో వాడేవాళ్ళు ఇలాగ, మా మమ్మీ అప్పట్లో, మళ్ళీ ఇప్పుడు ఇదే ఫ్యాషన్, హెయిర్కి పెట్టుకుంటున్నారు. లోపల చూడండి, ఒకవైపు గర్ల్స్కి సంబంధించిన అన్ని స్టాల్స్ ఉన్నాయి, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, స్టిక్కర్స్ అన్నీ. ఇంకో వైపు ఏమో స్పెట్స్ ఉన్నాయి, చిన్నపిల్లలు తీసుకోవడానికి భలే రకరకాలు ఉన్నాయి. సిల్వర్ జ్యువెలరీ మొత్తం చూడండి, బాగున్నాయి. రకరకాల సన్ గ్లాసెస్ ఉన్నాయి, చిన్నపిల్లలు ఉంటే చక్క బాగుండు. ఇవన్నీ తీసుకెళ్ళిపోతారు బొడ్డోళ్ళు, మనకు లేరులే. ఈసారి ఏమన్నా బొడ్డోళ్ళని ఎత్తుకొని చూడండి. గ్లాస్ బ్యాంగిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో, పెద్ద పెద్దవి, చిన్నవి, చిన్న బ్యాంగిల్స్. ఇంట్లో డెకరేషన్ చేసుకునే ఐటమ్స్ కూడా ఉన్నాయి, వాల్ డెకరేషన్స్కి. అన్ని ప్లాస్టిక్ పూలు అన్నీను. ఇవి చూడండి, డే డ్రీమర్సా ఏమంటారు వాటిని, డ్రీమ్ క్యాచెస్ అంట. చూడండి అవి కూడా ఉన్నాయి. దీనికి మా మమ్మీ రాలేదు, మా మమ్మీ వచ్చింటే ఇక్కడే అతుక్కుపోయేది. అన్ని ఇంట్లో ఐటమ్సే. చూడండి ఏవో మెష్లు, కప్స్, చవక గిన్నెలు, గరిట్లు చూడండి, స్టీల్ గరిట్లు, బ్రషెస్, ఇవన్నీ భలే ఉన్నాయండి. తీసుకోవడమే. మనం తిరిగి చాలా అలసిపోయాము. ఏదైనా తినడానికి ఇక్కడ చక్కగా ఫుడ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. మనం ఇక్కడ చూడండి పాప్కార్న్స్ అని ఏవో ఉన్నాయి, మనం కూడా ఒకటి తినేద్దాం ఏదో ఒకటి. మీద పెట్టుకోవడానికి బుడ్డి డస్ట్బిన్ 90 రూపీసే అంట, తీసుకుందాం. స్మోక్ బిస్కెట్ అంటుంది, ఒక స్మోక్ బిస్కెట్ తీసుకుందాం. చూడండి ఇక్కడ ఆలు చిప్స్ చేస్తున్నారు, వేడిగా కారంగా. ఒక ఆలు చిప్స్ తీసేసుకుందాం. ఏ వస్తువు అయినా 20 రూపీస్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి వస్తువులు ఉన్నాయి. అసలు చిన్న వస్తువులు తీసేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఆడుకోవడానికి చిన్నప్పుడు ఉండేది కదా రింగ్ గేమ్, రింగ్ వేస్తే ఐటమ్స్ వస్తాయి, అవి కూడా ఉన్నాయి ఇక్కడ. ఆడుకునే ప్లేసెస్ చాలా ఉన్నాయి, జైంట్ వీల్స్, పక్కన ఇంకా బ్రేక్ డాన్స్ అవన్నీ చాలా ఉన్నాయి. కాకపోతే ఫుల్గా తినేసామని ఎక్కలేకపోతున్నాను. ఇప్పుడు ఎక్కితే అవుట్ అయిపోతాం. మీరు వస్తే పిల్లలతో రండి, ఈవినింగ్ టైం రండి, లైటింగ్లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈవినింగ్ టైం వస్తే చక్కగా అన్ని గేమ్స్ ఆడొచ్చు, ఫుల్గా ఫుడ్ కూడా తినొచ్చు, బాగుంది. రండి, ముందు ఏమేమి ఉన్నాయో చూపిస్తాను అన్ని. చిన్నపిల్లలు చూడండి, చిన్నపిల్లలు ఆడడానికి చిన్న హెలికాప్టర్లు, బుడ్డి హెలికాప్టర్లు భలే ఉన్నాయి, బోల్డ్ ఉన్నాయి ఆడుకోవడానికి. చిన్నపిల్లలకే బాగున్నాయి. ట్రైన్, అక్కడ బ్రేక్ డాన్స్, ఇక చూడండి ఇంకా చిన్న క్రోకోడైల్ అనుకుంటా, క్రోకోడైల్ పాము ఏదో పెద్దగా ఉంది. ఈ బొడ్డు పా
గొంగళపురు ఖాళీగా ఉంది, పిల్లలు ఎవరు లేరు. ఎగ్జిబిషన్ ఇంకా 3 months ఉంటుంది. వైజాగ్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లలతో రండి. వీకెండ్స్ వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఫిషెస్ ఉన్నాయి, ఇంకా బర్డ్స్ ఉన్నాయి, ఆడుకోవడానికి జెయింట్ వీల్స్, కార్ డాన్సెస్ ఇవన్నీ చాలా ఉన్నాయి. అందరూ ఎంజాయ్ చేయొచ్చు వచ్చి. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తూ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.